నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. సరే, మీరన్న మాట దగ్గరికే వద్దాం సాయిరెడ్డి గారు, మీరన్న మాట దగ్గరికే వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది, ఏది పడితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు పాడైపోయారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే మీరు దీనికి ముందు ఒక మాట మాట్లాడారు సాయిరెడ్డి గారు, 2020 నుంచి ఈయన పక్కన పెట్టేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన సలహా సూచనలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన హృదయంలో స్థానం కూడా లేదు అని చెప్పేసి ఈ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. సరే, అవన్నీ కూడా కొంచెం ఇండెప్త్గా నేను తర్వాత మాట్లాడతా. ముందు ఈ కోటరీ గురించే మనం మాట్లాడదాం. అంటే 2020 నుంచి సాయి రెడ్డి గారు, ఈయన విజయసాయి రెడ్డి గారి ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం సాగింది. అమ్మ ఒడి దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజీల దగ్గర వరకు, జిల్లాకో మెడికల్ దగ్గర నుంచి 54 గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ లిస్ట్ కూడా మన ఇన్స్టాగ్రామ్లో, మన ఫేస్బుక్లో అన్నింటిలో కూడా నేను పోస్ట్ చేశాను. నెక్స్ట్ 1,30,000 ఉద్యోగాలు కానివ్వండి వచ్చి రాగానే సచివాలయాలు, రైతు భరోసా క్లినిక్లు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పంపిస్తా ఉన్నారు ఇంటికి. లేదా క్యాన్సర్ పరీక్షలు అని చెప్పేసి ఇప్పుడు ఇంటింటికి ఇప్పుడు పంపిస్తా ఉన్నారు. ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు పంపించింది లేదు, ఇప్పుడు ఇది చేసింది లేదు. నెక్స్ట్ పిల్లలు నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఇన్ని ట్రమాండస్ రిఫార్మ్స్ అన్ని ట్రమాండస్ రిఫార్మ్స్. పోలవరం మొదలు పెడితే మన రాయలసీమ ఎత్తిపోతల పథకం వరకు లోకేష్ అంటానంటే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే అంతవరకు, పార్లమెంట్లో కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆయన ఎంతలా చక్రం తిప్పాడో అర్థం అవుతుంది. ఏ రాష్ట్రానికి లేని 32 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఈవెన్ అది దట్టు ఉత్తరప్రదేశ్కి కూడా లేదంతా. ఉత్తరప్రదేశ్కి కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్కి అన్ని హౌసింగ్ స్కీమ్స్ ఆయన తెచ్చుకోగలిగారు. నేషనల్ హైవేస్ ఇండియాలోనే హైయెస్ట్ తెచ్చుకున్నారని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు మాట్లాడారు. ఆయనే మాట్లాడారు. ఇప్పుడు ఈ కూటమి చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏ స్కీమ్స్ కైనా సరే ఆయన చెప్పిన 100కి 100 స్కీమ్స్ ఆయన నెరవేర్చాడు. ఇంకా చెప్పని కాపు నేస్తం కానివ్వండి, లేకపోతే ఆసరా టైపు, ఇవన్నీ ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఆయన చేసుకుంటా వచ్చాడు. క్రెడిబిలిటీ, ఆ ఇంట్లో ఆయన చేసిన పరిపాలన నచ్చితేనే మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి స్థాయికి ఆయన వెళ్ళాడు. మరి ఇన్ని స్కీమ్స్, ఇంత కథ, జగన్మోహన్ రెడ్డి సలహాదారులు కానీ లేకపోతే ఆయనకి సలహాలు ఇచ్చి ఇంత నెట్వర్క్, ఎక్కడ కూడా ఒక రూపాయికి అవినీతి లేకోకుండా వాలంటీర్ టు జగన్మోహన్ రెడ్డి టు వాలంటీర్ అన్న రేంజ్లో పరిపాలన సాగింది కదా. ఏ ఒక్క నాయకుడు ఏలు పెట్టడానికి లేదు. వాలంటీర్ తీసుకెళ్ళి అప్లికేషన్ పెట్టడం, సచివాలయంలో రికార్డ్ అవడం, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవడం, అప్లికేషన్ ప్రాసెస్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడం, అని కూడా మొత్తం కూడా ఎవడైతే లబ్ధిదారుడు ఉన్నాడో, ప్రజలు అర్హులైన ఉన్నారో వాళ్ళకి క్లియర్ కట్గా కనపడింది కదా. అంతకుముందలా దాని పేరు తెలుగుదేశం పార్టీ మహానాడు సభలు ఉంటాయి కదా, తెలుగుదేశం పార్టీ మహానాడు సభలు. ఆ సభల్లో కూర్చోబెట్టి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో తెలియదు, లేకపోతే ఇంకోటి ఏంటో తెలియదు, ఏం తెలియదు. వాడు జస్ట్ అక్కడ పెట్టి అప్లికేషన్ పెట్టి దేవుడా అంటా కూర్చునేవాడు. కానీ ఎప్పుడైతే ఇది మారిపోయిందో వాలంటీర్ సిస్టమ్ అంతా, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎప్పుడు వస్తుంది, ఎందుకు రావట్లేదు అన్న రీజన్ కూడా వాడికి తెలిసేలా చేసుకొచ్చాడు. మరి ఇవన్నీ చేసింది వాడు. సరే, కమింగ్ టు ద పాయింట్. ఏ పాయింట్? ఈ కూటమి బలంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్లో చిన్న బిజినెస్లు పెట్టడానికి అల్లాడిపోతా ఉన్నారు జనం. నేను స్వయంగా ఉండి చూస్తా ఉన్నాను. నా దగ్గరికి ఎన్నో కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఒక బిజినెస్ పెట్టడానికి అల్లాడిపోతా ఉన్నారు జనం.
వాడికంట ప్లానింగ్ సర్టిఫికేట్లు అంట, లేకపోతే ఇంకోటి అంట. అసలు ఏది పడితే అది ఎక్కడా కూడా వాడు స్ట్రైట్ గా వెళ్ళి అప్లికేషన్ పెట్టి వాడు ఆ ప్లానింగ్ లేకపోతే ఇంకోటి దానికి సంబంధించి అవి తీసుకునే ఇది లేదు. మీరు పెట్టిన రూల్స్ ప్రకారమే గవర్నమెంట్ దాని ప్రకారం వెళ్దామన్నా వాడికి ఎంతో టైం పోతుంది. అంత టైం పోయే బదులు గవర్నమెంట్ ఆఫీసర్లని, మినిస్టర్లని, ఎమ్మెల్యేలని వీళ్ళ మేనేజ్ చేసుకుంటే తక్కువలో అయిపోతుంది అన్న ఇదిలో వాడు వచ్చేస్తున్నాడు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోతా ఉంది. 20 సంవత్సరాల నుంచి వాడు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోనివ్వండి, వాడు టాలీవుడ్ మురళి అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన సిచ్యువేషన్ ఏంటో, మీ భూత పురాణాలు ఏంటో ఆయన వర్ణిస్తూ ఉంటాడు. 20 సంవత్సరాల నుంచి టీడీపీ జెండా మోసినాడు. ఇంకెందుకు రాడు జగన్మోహన్ రెడ్డి? ఇంకెందుకు రాడు అని అడుగుతా ఉన్నా. ఇలా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటారు, లేకపోతే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం అంటారు, రైతులకి అదేంటిది రైతు పంట నష్టపోతే గిట్టుబాటు ధర ఇచ్చే ప్రసక్తి లేదు, ఏమీ లేదు. ఇంత చేస్తా ఉన్నప్పుడు ఎందుకు రాడు అని అడుగుతా ఉన్నా. లేదా మీరు అన్నట్టుగానే నిజమైన పరిపాలన అనుకుంటే అప్పుడు అనుకోవచ్చు. కాదు కదా, మొదటి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చి మెయిన్స్ లేకపోతే ఇంటర్వ్యూల దగ్గర ఆగిపోయినవన్నీ ఫుల్ చేశారు అంతే. ఇంకేదైనా చేశారని చెప్పండి. ఆ డిఎస్సి ఒకటి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి ఒక్కోళ్ళకి 35,000 శాలరీ, 40,000 దాకా కూడా ఉంది. 40,000 దాకా ఉంది. ఇంటి దగ్గర 40,000 అంటే ఏంది మరి? చంద్రబాబు నాయుడు జీవితంలో ఇవ్వగలరా? అసలు అలాంటి ఆలోచన ఒకటి చేయగలరా? సచివాలయం ఒక వ్యవస్థ పెట్టాలి, ఆ వ్యవస్థలో ఇంతమందిని ఎంప్లాయీస్ని తీసుకోవాలన్న ఆలోచన ఆయన చేయగలరా? ఒక వ్యవస్థను సృష్టించి గవర్నమెంట్ సెక్టర్లో అన్ని ఉద్యోగాలు కల్పించడం నార్మల్ విషయమా? ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి. ఈ 5 సంవత్సరాల్లో అయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన కల్పించగలరా? ఛాలెంజ్. ఆయన జీవితంలో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మా నాయనతో కాదు నాతోనే కాంపిటీషన్కి రాలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు, ఇంకా మా నాయన సంగతి దేవురెడ్డిగా అన్నారు. అట్లాగే ఉంది. ఈయనంట ఇన్ని చేస్తా ఉంటే ఆయన అధికారంలోకి రాలేడంట. సో మీరు ఒక హింట్ ఇచ్చిపోతా ఉన్నారు కదా. సో మిమ్మల్ని కూటమి వాళ్ళని మీరు విడగొడతాడు జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త అన్నట్టు హింట్ ఇచ్చేసి మీరేదో వాళ్ళకి లబ్ధి చేకూరే ఇది చేస్తా ఉన్నారని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.